నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. విజయవాడ రూరల్లోని గొల్లపూడి సివిల్ సప్లై స్టాక్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్న ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారంటూ ఆరోపణ. మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగారు. విజయవాడ రూరల్లోని గొల్లపూడి సివిల్ సప్లై స్టాక్ పాయింట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 253 మండల కేంద్రాల స్టాక్ పాయింట్లలో 160 పరిశీలించారు. వినియోగదారుడికి రైతుకి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలంటూ మంత్రి ఆదేశించారు. దోచుకున్న వారి మీద బాధ్యులపైన చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశాన్ని టీడీపీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తన ఇంటి వద్ద 200 మంది పోలీసులను మోహరించారన్నారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేసి బెదిరించినట్లు సూర్యనారాయణ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం అందచేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రము చిత్రపటము అందజేశారు. రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలో రహదారుల స్థితిగతులను మెరుగుపరచడంతో పాటుగా ఆర్టీసీ డ్రైవర్లకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్లో రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసి ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, ప్రభుత్వం మరియు ఆర్టీసీ పరంగా అందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరలోనే చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని, దుఃఖాన్ని తాను 11 ఏళ్ల వయసులోనే స్వయంగా అనుభవించానని, రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోవడం జరిగిందని ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. అటువంటి నష్టం, దుఃఖం మరెవరికి కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరలో తాను చేపడతానని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతులు అస్తవ్యస్తంగా మారాయని, రోడ్ల స్థితిగతులను మెరుగుపరిచే అంశంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ సరైన క్రీడాకారులు లేక ఎంతో వెనుకబడిపోయి ఉన్నామని,
యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే క్రీడలు యువతకు ఎంతో అవసరమన్నారు. అటువంటి క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించే విధంగా మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజుల క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో యువజనులను ప్రోత్సహించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా యువజన సర్వీసుల శాఖను నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా యువతను, నిరుద్యోగులను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలను చేపడతామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవివర్మ, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కేజియా తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు రాంప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అలాగే క్రీడా యువజన సర్వీసుల మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మీ అందరి ముందుకు వచ్చి ఈ సమావేశాన్ని ఇక్కడ జరపడం, ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకు, అలాగే పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మొదలుపెట్టిన అమరావతి రైతులు, అమరావతి ప్రాంతవాసుల పాదయాత్ర విజయవాడ నగరానికి చేరుకుంది. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని వారు మొక్కులు తీర్చుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలు, రైతులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుండి బుధవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ఎస్డీఎంఏ అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం, బుధవారం జిల్లాలో భారీ వర్షాలు పడతాయన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగిరిపల్లి మండలంలోని ఈదులగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. శనివారం గేదెలు కాసేందుకు వెళ్లిన నాగేశ్వరరావు పొలంలో మృతి చెందినట్లుగా బంధువులు గుర్తించారు. పొలంలోని ఫెన్సింగ్ పై విద్యుత్ వైరు ఉండడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, గత ప్రభుత్వం ప్రజల పట్ల చూపిన వివక్ష కారణంగానే ప్రజలకు ఇటువంటి దుస్థితి ఏర్పడిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. వత్సవాయి మండలం మక్కపేటలో డయేరియా రోగులను పరామర్శించిన అనంతరం హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాన్య వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ రాష్ట్రంలో బాబాలుగా అవతారమెత్తి వందల ఎకరాలను కబ్జా చేసిన మఠాధిపతులపై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా విశాఖ శారదా పీఠానికి ముట్టజెప్పిన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం విజయవాడలో పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్న వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే క్రమంలో బాబాల మోసాలకు బలవుతున్న ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు ఆశ్రమాల ముసుగులో ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లాలో రామదూతగా అవతారమెత్తి నెల్లూరు జిల్లా చేవూరు గ్రామ చెరువు పోరంబోకు సర్వే నెంబర్లు 879, 883లోని కోట్లాది రూపాయల అటవీ భూములను అన్యక్రాంతం చేశారని 2022లో అప్పటి అటవీ శాఖ మంత్రి హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు రామదూత మోసాలను అరికట్టి కబ్జాకు గురైన అటవీ శాఖ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అదే మాదిరిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి గత ప్రభుత్వంతో మెలిగిన సాన్నిహిత్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో 48తో శారదా పీఠానికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు విలువ చేసే 15 ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, ఆ భూములను స్వాధీనం చేసుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. ఇక కల్కి అవతారం దాల్చి తిరుపతి జిల్లా వరదాయపాలెం బత్తులవల్లం గ్రామం దళితులకు చెందిన 3.76 ఎకరాల భూమిని ఆక్రమించారని, ఆ భూమిని తిరిగి వారికి అప్పచెప్పాలని కోరుతున్నామని తెలియజేశారు. ఫ్రెండ్స్, నిన్ననే అమరావతిలో ఏటి ఒడ్డున ఏదో ఒక పార్టీ ఆఫీస్ రెగ్యులర్గా కట్టున్నారు. దీన్ని అనుమతులు లేవు, దీనికి ఏమీ లేవని వాటిని కూలగొట్టేయటం జరిగింది. నిజమే, అనుమతులు లేని వాటిని ఖచ్చితంగా కొట్టాల్సిందే. మేము హేతువాద సంఘంగా దాన్ని అభినందిస్తున్నాం ఆ చర్యని. తర్వాత నా పేరు చంద్రశేఖర్, మాది తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం బత్తులవల్లం గ్రామ హరిజన దళిత కాపురస్తుని. మాది 3 ఎకరాల 74 సెంట్లు 20 సంవత్సరాల ముందే కల్కి భగవాన్ ఆయన ఆక్రమించేసుకునేశారు. అక్కడి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం చేపట్టిన కార్యక్రమాలు, కేటాయించిన నిధులు వంటి అంశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ ఏపీ దళిత వేదిక దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో అమలు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. రాజధాని నిర్మాణంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన ఎస్ఐండ్ రైతులకు ఇతర రైతులతో సమానమైన నష్టపరిహారాన్ని అందజేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ దళిత వేదిక అధ్యక్షుడు వంగివరపు రెడ్డన్నతో పాటు సిహెచ్ మల్లేష్ మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ మరియు పాలన భాగస్వామ్యంకై దళిత ఉద్యమ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ మరియు పాలనలో భాగస్వామ్యం నామమాత్రంగానే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నవరత్నాల్లో భాగంగా అందించే పథకాలను ఎస్సీ ఎస్టీలకు వర్తింపచేస్తూ రాజ్యాంగబద్ధంగా వీరికి ఉన్న ప్రత్యేకత హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందని వాపోయారు. వీటన్నిటికైనా ఆగ్రహం వ్యక్తం చేసిన దళితులు పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తు చేశారు. దళితుల ఆగ్రహంతోనే గత ప్రభుత్వం కుప్పకూలిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం దళితుల రక్షణ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దళితులు, గిరిజన సంక్షేమం కోసం అభివృద్ధి రక్షణకై తాము చేపట్టిన ప్రతిపాదనలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అమల్లో ఉన్న ఎస్సీ ఎస్టీల విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, గ్రామీణ జీవనోపాధులు, నైపుణ్యాలకు చెందిన 27 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని, వాటిని ఈ ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. ఎస్సీల అభ్యున్నతి కోసం రాష్ట్ర కేబినెట్లో మరో 2 మంత్రి పదవులు కేటాయించాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్న ప్రత్యేక హక్కులు, చట్టాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. చాలా మందికి తెలుసు. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దళితుల సంక్షేమము, అభివృద్ధి, రక్షణ అనే అంశాలపైన ఉక్కుపాదం మోపి దళితులను దాదాపు ఒక 30 సంవత్సరాలు నీకి తీసుకుపోయినటువంటి పరిస్థితి పైన మేమందరం జై భీమ్. నా పేరు గన్నెపాటి మల్లేశు, దళిత సీనియర్ నాయకుడు. గత ఆది నుండి దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి, ఎస్సీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు పడుతున్న ఆవేదన, పడుతున్న కష్టాలు, బాధలు అవన్నీ కొద్దిగా తొలగిపోతాయి. విజయవాడ నగర వ్యాప్తంగా ఉదయం నుండి ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6 గంటలు దాటాక ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసింది. ముందస్తు భద్రతా చర్యల దృష్ట్యా విద్యుత్ శాఖాధికారులు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలంటూ లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ పిలుపునిచ్చారు. ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ 70 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమంటూ ప్రశంసించారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రదీప్ ఫార్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్, యువ హీరోలు రామ్, హరి విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ, లయోలా కళాశాల చదివిన ప్రదీప్ కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ప్రదీప్ ఫార్మాస్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం ప్రదీప్ ఫార్మాస్ అధినేత ప్రదీప్ మాట్లాడుతూ, పేద క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు వారికి క్రీడా పరికరాలు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు 70 మంది 5 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు అందజేశామన్నారు. తాము సంపాదించిన దానిలో 10% నిధులు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజవాడ మోహన్, స్పందన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్ ఫార్మ్ సంస్థని నేను 2018 నుంచి నున్న గ్రామంలో నడిపిస్తున్నాను. ఈ ప్రదీప్ ఫార్మ్స్లో నాటుకోళ్ల పెంపకం ద్వారా మేము ఈ వ్యాపారాన్ని విస్తరించి ఈరోజు 100 మంది పైగా కుటుంబాలకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఉపాధినిస్తున్నాము. ఈ ఫార్మ్స్ యజమాని చిరంజీవి ప్రదీప్ తన సంపాదనలో 3 నెలల సంపాదనను సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకంగా, విద్యా ప్రోత్సాహకంగా
70 మందికి ఆర్థిక సహాయాన్ని అందించటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్. ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. విజయవాడ రూరల్లోని గొల్లపూడి సివిల్ సప్లై స్టాక్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్న ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారంటూ ఆరోపణ. డే న్యూస్ సమాప్తం. నమస్కారం.